కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఓట్ల చోరీతో పాటు సీట్ల చోరీకి కూడా పాల్పడుతోందని మాజీ మంత్రి ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య ఆరోపించారు. వరంగల్ నగరంలోని కరీమాబాద్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. ఓటర్లంతా సర్ ప్రక్రియపై అవగాహన పెంచుకొని అవసరమైన దరఖాస్తు ఫారాలను తప్పనిసరిగా నింపాలని సూచించారు. ఓటు హక్కును పరిరక్షించుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని ఆయన అన్నారు. సంక్షేమ పథకాలతో ఓటరు జాబితా ప్రక్రియను ముడిపెట్టినట్లు ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ కోట్లాది ఓట్లతో అధికారంలోకి వచ్చిందని పేర్కొంటూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ప్రజలు ఇందిరమ్మ రాజ్యాన్ని కోరుకుంటున్నారని అన్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటే కాంగ్రెస్ ప్రభుత్వమేనని పేర్కొంటూ ప్రతి ఓటరు తన వివరాలు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో నమోదు చేసుకుని ఓటు హక్కును కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశం మేరకు వరంగల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఐపు సూచన మేరకు అండర్ రైల్వే గేట్ ప్రాంతంలో ఈరోజు ఎస్ఐఆర్ మన యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు నేతృత్వంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యంగా నిర్ణయ ముఖ్యమంత్రి గారు పిసిసి ప్రెసిడెంట్ గారు మన ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ గారు చెప్పడం తెలిసిన తర్వాత రాత్రి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు అయ్యూబ్ గారు ఏదైనా సరే భారతీయ జనతా పార్టీ ఓటు చోరీ కాకుండా సీట్ చోరీ కూడా చేస్తుంది. మీనాక్షి నటరాజన్ సీట్ కూడా చోరీ చేస్తుంది. అందుకే ఇవాళ రోజు అఖిల భారత వాళ్ళ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు ఇక్కడ వరంగల్లో రాబోతున్నారు. ఇవన్నీ కూడా మనం చూసి ఏమి తెలుస్తుంటే సెక్యులర్ పార్టీస్ ఎవరైతే అనుబంధంగా పనిచేస్తున్నారో మొదటి సెక్యులర్ పార్టీతో ఓటు వేస్తున్నారో ముఖ్యంగా ముస్లిం మైనార్టీ, క్రిస్టియన్ మైనార్టీ సెక్యులర్ పార్టీని అభ్యర్థించేవారు ఓటు వేసేవారందరూ కూడా చాలా రకాల ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కాకుండా నిరుపేదలందరికీ ఓటు తీసేయాలి. ఎందుకంటే నిరుపేదలందరూ కూడా ఇందిరమ్మ అనగానే మా అమ్మ అంటాం. ఇప్పటికి కూడా ఇందిరమ్మ గాంధీ గుండెలో ఇందిరమ్మ ఇల్లు కానీ ఇందిరమ్మ కార్యక్రమాలు చేసేవాళ్ళు. అవన్నీ నిరుపేదల గుండెలో ఇందిరమ్మ ఉంది కనుక వాటిని ఓటు తీసేసి రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ చోరీ దాని కొరకే ఈరోజు వరకు తూర్పులో శ్రీకాకుళం జరిగింది. తప్పనిసరి మైనార్టీ ఓట్లు కానీ, క్రిస్టియన్ మైనార్టీ ఓట్లు కానీ, నిరుపేదల ఓట్లు కానీ ఉదయం సాయంకాలం కష్టపడి పనిచేసే వాళ్ళందరూ కూడా ఓటుకు కలపాల్సిన బాధ్యత యువజన కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్ బాధ్యత ఉంది. ఆ బాధ్యత గుర్తించే ఈరోజు మరి అన్ని డివిజన్లో తిరగాలని రాత్రి జిల్లా అధ్యక్షులు చెప్పడంతో మేమందరం కూడా రావడం జరిగింది. ఏదేమైనా సరే మనందరం కూడా మీడియా మిత్రులు దయచేసి ఇలాంటి విషయాన్ని అధికంగా ప్రచారం చేయాలి. ఎవరైతే ఓటు రాదో తెల్ల రేషన్ కార్డు ఉంటేనే ఇక సన్న బియ్యం వస్తుంది. తెల్ల రేషన్ కార్డు 200 యూనిట్లు కరెంట్ వస్తుంది. తెల్ల రేషన్ బియ్యం ఉంటేనే పిల్లలకు కూడా ఎడ్యుకేషన్ వస్తుంది. ఆరోగ్యశ్రీ 5 లక్షల రూపాయలు 10 లక్షల ఆరోగ్యశ్రీ వస్తుంది. గ్రామాల్లోకి కూడా రైతులు ఎన్నో సంక్షేమ పథకాలు పెంచింది. ఇన్ని రకాలు రావడం తెల్ల రేషన్ కార్డు లేకపోతే ఓటకు లేకపోతే తెల్ల రేషన్ కార్డు వేరట్లే. అంటే సుమారు 1,20,00,000 పోతున్నాయని నేను మన మీడియా కాన్ఫరెన్స్లో గౌరవ ముఖ్యమంత్రి గారు పిసిసి అధ్యక్షుడు వేలాంటి చెప్పిన మనం చూస్తే 3,50,00,000 మనం అందులో 1,20,00,000 పోతున్నట్టు ఏం లేదు. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి 99 లక్షల ఓట్లతోనే కాంగ్రెస్ అధికారం రాదు. అర్థం చేసుకోండి. అందుకే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఓట్లను కాపాడుతూ మన చుట్టుపక్కల ప్రాంతాలు మన బంధువులే కానీ మిత్రులే కానీ అన్ని వర్గాల ప్రజలు ఓట్లంటే కాపాడడానికి ఈరోజు ఈ కార్యక్రమం శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమం విజయవంతానికి అందరూ కూడా సహకరించారు. వారందరికీ ధన్యవాదాలు. మిత్రులకు ఏదో గ్రూప్ కాదు, ఇదంతా కాంగ్రెస్ గ్రూప్. అంటే ఆకర్షణ అయిపోయింది కదా. ఆకర్షణ ఏమన్నా ఇది ఆకర్షణ లెక్క భావించచ్చా? ఆకర్ష్ 2 రెండో పార్ట్ అయిపోయింది కదా. సెకండ్ పార్ట్ అనుకోవచ్చా? ఇదంతా కాంగ్రెస్ పార్టీ కుటుంబం. కాంగ్రెస్ పార్టీలో కామన్గా కాంగ్రెస్ పార్టీ అత్య ప్రయోజనం ఉంటుంది. ఒక కుటుంబాలు అన్నదమ్ములు ఉంటారు. పంచాయతీకి మళ్ళీ పెద్ద మనంతా కూర్చొని మాట్లాడుతున్నాం. ఇది విషయం, ఇది అందరికీ విషయం. ఇది కాంగ్రెస్ పార్టీ పట్ల చేయవలసిన గారు అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే గారు ఇచ్చిన సూచన మేరకు పిసిసి అధ్యక్షుడు మేరకు గౌరవ ముఖ్యమంత్రి నిర్ణయించాల్సిన వరంగల్ జిల్లాలో ఉన్న అధ్యక్షుడు అయ్యూబ్ గారి సలహా మేరకే ఈ కార్యక్రమం జరుగుతాయి. లేదా అన్ని తీసేసుకోవాల్సిన విజ్ఞప్తి.